మీ పేరు బ్రదర్? నా పేరు సందీప్. ఏం చేస్తారు బ్రదర్? నేను ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఎలక్ట్రీషియన్‌ని. బ్రదర్ ఏంటి ఈ రోజున అసెంబ్లీ సమావేశాలు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకొచ్చి మళ్ళీ వెంటనే బయటకొచ్చేయటం. అసలు జగన్మోహన్ రెడ్డికి గాని అంటే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా నేను ప్రజల మనిషి అని మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అసెంబ్లీ సమావేశాల్లో కూర్చోకుండా వెంటనే బయటకొచ్చేయటం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు మరి? అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. నేను ఇంకొకళ్ళు చెప్పాల్సిన అక్కర్లేదు. జగన్‌మోహన్‌కి జగన్‌మోహన్ రెడ్డి గారికి మరి ఆయనకి సుడో లేదా ఆయనకి కలిసొచ్చిద్దో తెలీదు గానీ, ఇవాళ తారీఖు 11 ఫెబ్ 2026. ఆయనకొచ్చిన సీట్లు గూడా 11. ఇవాళ వచ్చాడాయన 11 నిమిషాలు. మీరు నేను చెప్పాల్సిన అక్కర్లేదు. మీరు యూట్యూబ్‌లో కొట్టినా, ఫేస్‌బుక్‌లో కొట్టినా, ట్విట్టర్‌లో కొట్టినా, ఎక్కడ కొట్టినా గానీ 11 మినిట్స్‌లో బయటకొచ్చేసాడు. మరి ఎప్పుడు రాని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజున తన ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి రావటం, వెంటనే మళ్ళీ బయటకొచ్చేయటం. ఏంటి ఏం చెప్తారు మీరు యువతగా? చెప్పేదేముందన్నా, ఇప్పుడు ఒక అసెంబ్లీకి రావాలంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇంతమంది టైంకి రావాలి. టైంకి రాకపోతే ఆ అసెంబ్లీలో ఉన్న నీతి నియమాలు ఏముంటాయి? హాజరవ్వాలి. హాజరవ్వకపోతే టర్మినేట్ చేసేస్తారు. అందులో ఇవాళ 11 మందొచ్చారు. ఎమ్మెల్సీలొచ్చారు. ఇంకా ఇతర నాయకులు గూడా వచ్చారు. కానీ 11 గంటల 11 నిమిషాలకి బయటికి వెళ్ళిపోయారు. హ్మ్. ఇప్పుడు ఆయన నేను నెక్స్ట్ టర్మ్ వస్తానన్న కాన్ఫిడెన్స్ ఉంటే డే 1 నుంచి స్టార్ట్ చేయొచ్చన్నా. హ్మ్. ఇప్పుడు డే 1 నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. లాస్ట్ 2 టర్మ్స్ నుంచి చేస్తున్నారు. డే 1 నుంచి మళ్ళీ ప్రాసెస్ మొదలుపెట్టారు గదా! హ్మ్. ఇప్పుడు దీంట్లో మనం ఓడిపోవాలి, గెలిచింది ఏంటి? హ్మ్. ఓడిపోయినా గానీ ప్రజల్లో తిరగాలి, ప్రజల సమస్యలు చూడాలి. హ్మ్. ఇవాళ నువ్వు వచ్చావంటే నీకు ఇప్పుడు టర్మినేషన్ ఉందనే కాబట్టి నువ్వు వచ్చావు. నువ్వు అక్కడ అడిగిన క్వెషన్‌లకి సమాధానం చెప్పలేకపోయావు. ప్లస్ 11 నిమిషాలకి మీరందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హ్మ్. బయటకొచ్చేసారు. హ్మ్. ఇంక దీంట్లో చెప్పేపోవడానికి ఏముంది? హ్మ్. ఇప్పుడు నేను మొన్న రీసెంట్‌గా ఇబ్రహీంపట్నం నుంచి మీరు పాదయాత్ర చేశారు. హ్మ్. ఓకేనా? మేము కూటమి ప్రభుత్వం ఏమైనా అడ్డుకోలేదు గదా! అడ్డుకోవాల్సిన అక్కర్లేదు. రోడ్ షో పెట్టుకో, ఇబ్బందేం లేదు. ఇబ్బంది మళ్ళీ నేనే వచ్చేస్తాను. మళ్ళీ విమర్శించుకుంటే అన్నా 5 సంవత్సరాల టర్మ్స్ అన్ని చూసామన్నా. హ్మ్. మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు మళ్ళీ చూసుకోవాలంటే ఇంక మా వల్ల కావట్లేదు ఇప్పటికి అంటే అసలు గూడా. మా ప్రభుత్వంలోనే యువత గాని, సామాన్యులుగా అందరూ సంతోషంగా ఉన్నారు. యువతకి జాబ్స్ కల్పించాం మేమని చెప్తా ఉన్నారు. మరి అలాంటిది ఏంటి బ్రదర్ కల్పించలేదా? జాబ్ క్యాలెండర్ ఓపెన్ చేస్తాన్నాడన్న. జాబ్ క్యాలెండర్‌లో ఓపెన్ చేసి జాబ్సే లేవు. ఓకే అన్న, నేను ఒక ఎలక్ట్రీషియన్‌ని. దాదాపుగా లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తీశారన్న పోస్టులు. హ్మ్. మళ్ళీ ఇంతవరకు పోస్టులు తీయలేదు. హ్మ్. ఏపీ ట్రాన్స్‌కో కానీ, ఏపీ జెన్‌కో అయినా గానీ, ఏదైనా గానీ ఇంతవరకు పోస్ట్ తీయలేదు. ఒక 2 సంవత్సరాలు మళ్ళీ పొడిగిచ్చారన్న. ఎందుకన్నా 2 సంవత్సరాలు పొడిగియటానికి? హ్మ్. వాళ్ళకి ఏంటంటే ఒక టర్మ్, ఒక ఇన్ని ఇయర్స్ వరకు చేయాలనే టర్మ్స్ ఉంటది. హ్మ్. ఓకేనా? దానికి మళ్ళీ ఎక్స్‌టెండ్ చేయటం అనేది అది కరెక్ట్ కాదు. హ్మ్. ఇక జాబ్ తీయాలన్నా. తీయలేదు కాబట్టి నాకిది లాస్ట్ ఛాన్స్ అన్న. హ్మ్. ఈ 26లో గాని నాకు జాబ్ రాకపోతే హ్మ్. ఇంక నాకు నేను డిస్‌క్వాలిఫై అయినట్టే. హ్మ్. ఇంత ఏజ్ లిమిట్ అని ఉంటది. హ్మ్. లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు తీశారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారొచ్చారు. హ్మ్. ఇంతవరకు పోస్టులు తీయలేదు. ఒక హ్మ్. ఎలక్ట్రికల్ అనే కాదన్నా, ఏది పోస్టులు తీయలేదు. హ్మ్. ఇంతసేపు సచివాలయంలో అంటే మీరు సచివాలయం అసలు ఎలా చూడొచ్చు? అంటే ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన ప్రజల మనిషి అంటా ఉన్నారు కదా! మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్లకార్డులు పట్టుకున్న ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వరు, శాంతి భద్రతల మీద ప్రశ్నించనివ్వరు అని చెప్పి ఆయన ప్లకార్డులు పట్టుకొని నుంచోవటం. ఎలా చూడొచ్చు మరి? ఆయన వచ్చిందే ఇవాళ. ఒక 11 నిమిషాలు బయటికెళ్ళిపోయాడంటే, గత ప్రభుత్వంలో అడిగిన కూటమి ప్రభుత్వంలో అడిగిన వాళ్ళు పవన్ కళ్యాణే గానీ, డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడే గానీ, లోకేష్ గారు గానీ, ఇతర పక్ష నాయకులు ఎవరిని అడిగినా గానీ, అది తట్టుకోలేక ఆయన 11 నిమిషాల్లో బయటకొచ్చాడు. అది ఒకటి. తర్వాత నెక్స్టు కూటమి ప్రభుత్వము ఆయన అడ్డుకిచ్చారని అంటున్నారు గదా! అది ఎంతవరకు అనేది కరెక్ట్ అనేది జనాలందరికి తెలుసు. ఓకేనా? మనం ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన అక్కర్లేదు హ్మ్. అన్న. అంటే అన్న ఈ రోజున వాళ్ళు ఏమంటున్నారంటే కల్తీ లడ్డు విషయంలో అసలు మా ప్రభుత్వంలో ఎలాంటి కల్తీ జరగలేదు. వీళ్ళు రాజకీయం కోసం ఇలా చేస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాం. ఈ రోజున సిట్ విచారణలో కూడా కల్తీ జరిగింది అసలు నెయ్యే వాడలేదని చెప్పి నివేదికలు రావటం. ఎలా చూడొచ్చు మరి? అది అంతా ప్రజలకి తెలుసన్న. కల్తీ జరిగిందో, జరగలేదనేది. సహాతు వెంకటేశ్వర స్వామికే తెలుసు. ఒక వైరల్ గూడా అయింది వీడియో గూడా ఒకటి. రోజాదీనూను, జోగి రమేష్ గారిది.
ఇద్దరిది ఒక వీడియో బయటకొచ్చింది. రీసెంట్‌గా 1 వీక్ బ్యాకే. కల్తీ లేకపోతే అన్న ఇవాళ ఒక నెయ్యి ప్యాకెట్ మీకెంత ధరో మీకు తెలుసు. ఓకేనా? ఎంత ఎన్ని లడ్డూలు తయారు చేస్తే ఎంత నెయ్యి అయిద్దనో మీ అందరికి తెలుసు. కల్తీ ఉందనే కదన్నా! ఇవాళ లడ్డు చూడండి ఇవాళ. ఇవాళ చెక్ చేయండి. గత లాస్ట్ టర్మ్స్‌లో చెక్ చేసిన లడ్డు చెక్ చేయండి. కల్తీ వల్లే కదా మనం చెప్పేది ఏదైనా. హ్మ్. అంటే వాళ్ళు నాయకులందరూ సమర్థిస్తూ ఇంకా ఏమి జరగలేదు, కల్తీ ఏం చేయలేదని మాట్లాడడం. అసలు జగన్మోహన్ హయాంలోనే 50,00,00,000 పెట్టి గిరావులను తీసుకొచ్చాం, అంత ఇది చేసిన వాళ్ళు ఇంకా కల్తీ ఎలా చేస్తారని చెప్పి నాయకులు మాట్లాడటం. ఏంటి అసలు? కల్తీ జరిగింది కాబట్టే అన్నా వాళ్ళు ఎన్ని మాట్లాడినా గానీ, వాళ్ళు తప్పుని సమర్థించుకుంటారు గానీ, మేము తప్పు చేశామని ఎవరు చెప్పరన్నా హ్మ్. ఒకటి. కల్తీ జరిగింది. కల్తీ జరిగిందే కాబట్టి, అప్పుడు మోడీ గారు మనకి అక్కడ మనది రామ మందిరం అది అక్కడ ఓపెన్ చేసినప్పుడు, ఎన్నో వేల లడ్డూలు ఇక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చారన్న. తర్వాత తెలిసిన తర్వాత ఎంత పాపం అనేదో మీకు తెలుసు. నేను చెప్పేదేం కాదు. చాలా పాపం అది. ఇప్పుడు లైక్ దుర్గమ్మ గుడి అని కాదు అదే సారీ తిరుమల, తిరుపతి అనే కాదు లడ్డు. మన దుర్గుడిలో గూడా అది చాలా కల్తీ లడ్డు. తర్వాత శ్రీశైలం గాని అన్నీ కల్తీయే అన్న. కల్తీ లేకుండా కాదు. కల్తీ జరిగింది కాబట్టే దాని గురించి మాట్లాడుతున్నాం. హ్మ్. ల్యాబ్ టెస్ట్ కూడా చేశారు కాబట్టి నిర్ధారయింది. హ్మ్. ఇంక మనం చెప్పేదేముందన్న దాంట్లో. గత ప్రభుత్వంలోనే ఎన్నో వేల జాబులు కల్పించాం. యువతకి కావాల్సిన ఏదైతే చదువుకున్నారో వాళ్ళకి తగ్గట్లుగా జాబ్స్ ఇచ్చామని అంటా ఉన్నారు. మరి ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జాబులు ఇచ్చాను యువతకిచ్చానన్నారు. ఎవరికిచ్చారండి యువతకి? గంజాయి సప్లై చేసుకోవటానికి, హ్మ్. రౌడీ షీటర్‌లాగా రెడీ అవ్వటానికి, తర్వాత ఏదైనా సెటిల్మెంట్‌లు జేసుకోవటానికి, తప్పైనా గానీ ఏం జాబ్ క్యాలెండర్ తీశారు? సరే తీసా అన్నారు గదా! ఏం జాబులు తీయలేదు. ఏదో ఆయన మభ్యపెట్టడానికి కాబోతే, ఏదో జాబ్ మేళా అని జెప్పి, ఏదో ప్రైవేట్ జాబ్‌లో ఉన్న 10,000, 11,000 రూపాయలు తెలిసినయి అందరికీ మనకి. ఇప్పుడు మనం చదువుకున్న దానికి ఎంతవరకు కరెక్ట్ అనేది అందరికీ తెలుసు. హ్మ్. ప్లస్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చనిదేంటంటే, ఎవరైనా ఎదుగుతున్నారంటే ఆయన ఓర్చుకోలేరండి. హ్మ్. ఇదే మైనస్. హ్మ్. వేరేదైతే ఇంకేం లేదన్న హ్మ్. చెప్పడానికి. అంటే చెప్తున్నారు కదన్నా అసలు 2029లో మేమే గెలుస్తాము. ఎవరిని వదిలిపెట్టం వచ్చాక అంటా ఉన్నారు. మరేంటి ఒక యువతగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి ఏమన్నా సహకరిస్తారా మీరు? అన్నా 2029 అన్నా. మనం 2026లో ఉన్నాం. హ్మ్. 27, 28, 20 ఇక దగ్గర దగ్గర 2 సంవత్సరాలుంది. 3 హ్మ్. టర్మ్స్ 3 సంవత్సరాలుంది ఎలక్షన్‌కి. హ్మ్. కానీ మళ్ళీ నేనే వచ్చేస్తానంటే ఏం చూసి ఓటేస్తామన్నా మేము యువతగా? హ్మ్. ఏం చూసి ఓటేయడానికి లేదన్నా. హ్మ్. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్‌లో చాలా కష్టంగా ఉంది. హ్మ్. జాబులు లేక, కొత్త ప్రాజెక్టులు లేక, కొత్త హ్మ్. వర్కులు లేక ఏయో చిన్న చిన్న చితక పనులు అంటే చేసుకుంటున్నారు రోజు. చేయట్లేదు ఎన్‌డీ కూటమి యువతకి కావాల్సినట్లుగా? చేస్తున్నారన్న. హ్మ్. చేయట్లంటే ఇంకా వాళ్ళు గూడా ఇంక స్టార్ట్ చేయలేదు. హ్మ్. స్టార్ట్ చేస్తారు. హ్మ్. చేస్తారని నమ్మకం ఉంది. భరోసా ఉంది. ఇబ్బందేం లేదు. ఇయన్నీ తీసినయన్నీ ఉన్నాయి గదన్న! ఇప్పుడు అయన్నీ మభ్యపెట్టారు. ఇప్పుడు ఖర్చు పెట్టారు బోలెడంతా. హ్మ్. మళ్ళీ ఒకటో తారీఖొస్తే అమ్మో! ఒకటో తారీఖని భయమేస్తుంది. హ్మ్. పెన్షన్‌లకు గానీ, హ్మ్. ఎంప్లాయీస్‌కి గానీ, హ్మ్. ఏదన్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ గానీ, హ్మ్. ఇయన్నీ ఇవ్వటానికి గానీ, హ్మ్. ఇయన్నీ చూసుకొని ఇవ్వాలన్న. ఆషామాషీగా అనుకోవటానికి కాదు. ఒకటి లేట్ అయినా గానీ అందరూ రోడ్డు మీద పడిపోతారన్న. హ్మ్. అంటే మరి ఈ రోజున అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ తీసుకురావటం. ఏం చెప్తారు దాని గురించి? యువతకి అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది అసలది? అన్న క్వాంటమ్ వాలీ అనేది సూపర్ సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్ అన్న అది. హ్మ్. అది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నేను ఒకళ్ళ దగ్గర దీనికి డిస్కస్ చేశాను నేను. హ్మ్. ఈ క్వాంటమ్ వ్యాలీ 1 ఇయర్ లోపు పూర్తి చేయాలంటే ఆల్మోస్ట్ 3 మంత్స్ అయిపోయింది. హ్మ్. జూన్ నాకు సరిగ్గా తెలీదు. జూను, జులైలో మాత్రం 27లో మాత్రం ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి ఇవ్వాలంట. హ్మ్. అది నార్మ్స్ కూడా ఎలా పెట్టారంటే అది ఎస్‌బీఐకి, ఇండియన్ బ్యాంక్‌కి, తర్వాత యూనియన్ బ్యాంక్‌కి కొన్ని బ్యాంక్స్‌కి ఇచ్చారంట. హ్మ్. వాళ్ళు మాత్రం సరిగ్గా ఇన్ టైమ్‌లో కానీ ఇది కన్స్ట్రక్షన్ పూర్తి చేయకపోతే మాత్రం హ్మ్. వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకుంటారంట. హ్మ్. ఏదో సంథింగ్ ఏదో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. అది నాకు సరిగ్గా తెలీదు. హ్మ్. ప్లస్ ప్రైవేట్ హెచ్‌డిఎఫ్‌సి గానీ, యాక్సిస్ కానీ, ఐసీఐసీఐ మాత్రం వాళ్ళకివ్వల. హ్మ్. ఓన్లీ నేషనలైజ్ బ్యాంక్స్‌కి మాత్రమే ఇచ్చారు. హ్మ్. ఇది 100% ప్రాజెక్టు సక్సెస్‌ఫుల్ అయిద్దని అనుకుంటున్నానన్న నేను. హ్మ్. అంటే యువతకైతే జాబ్స్ వస్తాయంటారు మరి. 100% అన్న. 100% ఎందుకంటే నేను ఒక, ఒక అధికారి అంటే నేను చిన్నోడిని "సార్ ఏంటి సార్ దీనివల్ల మనకు ఉపయోగమా?
అంటే లేదు సందీప్, చాలా ఉపయోగం ఇది. నువ్వు చూడలేనిది ఇది. నీ టర్మ్ కాక నీ పిల్లల టర్మ్‌కి అస్సలు ఊహాచిత్రం సందీప్ అని ఆ ఎంప్లాయీ చెప్పారు నాకు. తనకి కూడా ఒక 55, 60 ఏజ్ ఉంటది. బాగా చెప్పారు. అల్లా టప్పా ఏదో కట్టేయటం కూలిపోవడం కాదు. ట వెరీ డెడ్లీ స్ట్రిక్ట్‌లీ వార్నింగ్ ఇచ్చారు వీళ్ళు క్వాంటమ్ వాళ్ళకి. దాదాపుగా దగ్గరగా రోజుకి 8,000 మంది ఎంప్లాయీస్. అంటే ఒక షిఫ్ట్‌కి 8,000 ఎంప్లాయీస్ మంది వెకేట్ అయ్యి మళ్ళీ కొత్త రావటం. ఏబీసీ మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, నైట్ జనరల్ షిఫ్ట్ కూడా ఉండేదన్నట్టుగా చెప్పారాయన. మరి ఫైనల్‌గా 2029లో మీరు ఎవరు కోటేస్తారు బ్రో? ఏంటి? నేను 2029 కూటమికే ఏస్తానన్నా. ఎందుకని? అంతే అన్న, కూటమికే ఏస్తాను. ప్రస్తుతానికైతే హ్యాపీగా సక్రమంగా ఎళ్తుందన్న. ఏ ఇష్యూస్ లేవు. అన్న 1, 2 ఇష్యూస్ ఉంటాయి. అది పాత ఇష్యూసే అన్నీ. మళ్ళీ ఆ ఇష్యూ మీద ఈ కొత్త ఇష్యూకొచ్చి ఏదంటే మధ్యలో నలిగిపోయేది మేమే అన్న. ఎందుకంటే ఒకదాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒకసారి ఛాన్స్ ఇవ్వండి ఇచ్చామన్నా. ఇచ్చాం గానీ ఏం చూపించలేకపోయారు. ఛాన్స్ అయిపోయింది. ఓకేనా? ఆయన మళ్ళీ ఈ 2029లో నేను వస్తాననుకుంటే అది అసాధ్యం. ప్లస్ ఏంటంటే వస్తాయి. కానీ ఏంటంటే ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తే నెక్స్ట్ టర్మ్ చూస్తామన్నా.